మొన్న ఈ మధ్య ఒక ఛానల్‌లో ఎవడో అడ్రెస్ లేనోడు ఒకడు కూర్చొని 'హర్ష సాయి' గురించి ఒక టాపిక్ వచ్చింది. ఫస్ట్ అంటే కొన్ని అలిగేషన్స్ పాస్ చేశారు. యాక్చువల్లీ చెప్పాలి అంటే 'హర్ష సాయి' అనే మనిషి జనాలను దోచుకుంటున్నాడు. అతను ఒక పెద్ద ముఠా ఉంది. నోయిడాకు చెందిన ముఠా వర్క్ చేస్తుంది. జనాల దగ్గర డబ్బులు దొబ్బుతున్నాడు, మోసం చేస్తున్నాడు. బెట్టింగ్ యాప్‌లకి ఆయన ప్రచారకర్తగా వ్యవహరించి డబ్బులు వాడుకుంటున్నాడు. ఇంకేంటి నోవోటెల్ హోటల్‌లో ఆయన ఎవరి దగ్గర నుంచో కట్టలు కట్టలుగా డబ్బులు తీసుకోవడం నేను చూశాను. అండ్ అలాగే అది కావాలంటే పలానా డేట్ నేను చెప్తాను. ఆ హోటల్ సీసీటీవీకెళ్ళి మీరే వెతుక్కోవచ్చు. ఇలాంటి అలిగేషన్స్ అన్నీ పాస్ చేశాడు. దీని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ సదరు టీవీ ఛానల్ దీన్ని ఎందుకు ఎంకరేజ్ చేశారు అంటే, ఆ టీవీ ఛానల్ వాళ్ళు హర్ష సాయిని అప్పుడెప్పుడో గతంలో ఇంటర్వ్యూ చేశారనమాట. అప్పుడు ఏదో అభిమానం కొద్దీ ఆయన వచ్చాడు. ఇప్పుడు అతను ఒక సెలబ్రిటీగా ఎదిగాడు. అండ్ వాళ్ళని కొంచెం పేమెంట్ అడిగాడు. ఇంటర్వ్యూ కావాలంటే కొంచెం చిల్లర ఇవ్వండి అని. అది కూడా ఎందుకంటే తను వాడుకోవడానికి కాదు. అడగడంలో తప్పు లేదు ఫస్ట్ నెంబర్ 1. నెంబర్ 2 ఎందుకంటే ఇతని మీద ఛానల్ కూడా బతుకుతుంది కదా! సో, హి ఆస్క్డ్ అండ్ నెక్స్ట్ డబ్బుని నేను డొనేట్ చేస్తానండి ఎవరికైనా నేను కూడా ఉంచుకున్నాను కూడా చెప్పాడు. ఇవ్వడానికి ఇష్టం లేని ఈ ఛానల్ నేను పిలిస్తే రావా ఇంటర్వ్యూకి ఉండు నిన్ను ఎలా అయితే ఎదిగేలా చేశామో అలాగే దించుతా అన్నట్లుగా పని కట్టుకొని ఎవడో ఊరికి దేశానికి ఎందుకు పనికిరాని ఒక అడ్రస్ లేని గాడిదని తీసుకొచ్చి ఇంటర్వ్యూని చేశారు. ఇక ఆ గాడిద వాగిన వాగుడు ఏంటంటే ఇందాక నేను చెప్పిన ఎలిగేషన్స్. ఇక ఈ అసలు విషయంలోకి వెళ్తే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎలిగేషన్స్ గురించే మాట్లాడుకుంటే ఏమేం పాస్ చేశాడు. ఇతని వెనకాల నోయిడా ముఠా ఉంది. నిజంగా ముఠా ఉందో లేదో నీకు తెలియకుండా ఒక ఎలిగేషన్ పాస్ చేసావు. ఇది గనక నువ్వు ప్రూవ్ చేయలేకపోతే అతను గనక నువ్వని నేను ఎందుకు ఎవరినో మాట్లాడుతున్నా నాకు తెలియదు వాడు ఎవడో. ఇది గనక వాగిన వాడు ఎవడో ప్రూవ్ చేయలేకపోతే డిఫెమేషన్ కేసు వేయొచ్చు హర్ష సాయి అతని పై మీద. అండ్ ఎంతైనా డిమాండ్ చేయొచ్చు. నెక్స్ట్ నోవోటెల్ హోటల్లో అతను ఎవరిదైతేనో డబ్బులు తీసుకోవడం నేను చూశాను. హర్ష సాయి ఈజ్ ఏ మోడల్, యాక్టర్, అలాగే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. అతనికి ఇప్పుడు డబ్బు ఇచ్చాడు ఎవరో, ఇది రికార్డ్ అయింది అంతే. ఎందుకు ఇచ్చాడనేది ఈ గాడిదకి తెలియదు, చూశాడు అంతే. మీరు మా సినిమాలో నటించండి సార్, ఇదిగోండి డబ్బులు అని ఇవ్వచ్చు. మీరు మా ప్రోడక్ట్ని ప్రచారం చేయండి, ఇదిగోండి డబ్బులు అని ఇవ్వచ్చు. మీరు చారిటీలు బాగా చేస్తున్నారు, నేను చూశాను, నేను ఒక ఎన్ఆర్ఐ అండి, నేను 10 మందికి పంచాలనుకుంటున్నాను, కానీ ఎవరికి ఇవ్వాలో తెలియక రైట్ పర్సన్ మీరు అనుకుంటున్నాను, ఇది మీకు ఇస్తున్నాను, ఇలా కూడా ఇవ్వచ్చు. వచ్చినాడు అప్పు వాడై కూడా ఉండొచ్చు. సార్ మీ అప్పు థ్యాంక్స్ అండి, అవసరంలో నాకు హెల్ప్ చేశారు, ఇదిగోండి మీ అప్పు, మీ డబ్బు మీకు తిరిగి ఇచ్చేసాను కూడా ఇవ్వచ్చు. అంటే కారణం ఏదైనా కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. డబ్బు తీసుకోవడం, ఒక మనిషి ఇంకో మనిషి డబ్బులు తీసుకోవడం తప్పు లేదు. యాజ్ ఏ ఇన్ఫ్లుయెన్సర్, యాజ్ ఏ సెలబ్రిటీగా తప్పే లేదు దాంట్లో. దాన్ని వీడేదో వాగాడు, వీడెందుకు అక్కడికి వెళ్ళాడో తెలియదు, అది వీడికంటే ఎందుకు పడిందో తెలియదు. మొత్తానికైతే జరిగిన వ్యవహారం ఇది. దీని మీద కూడా డిఫెమేషన్ వేయొచ్చు. నెక్స్ట్ అసలు విషయం, బెట్టింగ్ యాప్లకి ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నాడు. బెట్టింగ్ యాప్స్కి ప్రచారకర్త వ్యవహరిస్తే తప్పేంటి? నెంబర్ 1, బెట్టింగ్ల వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు, కొట్టుకు చేస్తున్నారు, కుటుంబాలు అల్లకల్లోలం అయిపోతున్నాయి, ఏవేవేవేవో జరగకూడని నష్టాలని జరుగుతున్నాయి అనేది వీళ్ళ వాదన. బెట్టింగ్ యాప్ అనేది ఇండియాలో మాత్రమే ఎందుకు బ్యాన్ అంటే, జూదం ఇండియాలో బ్యాన్. నాట్ ఓన్లీ బెట్టింగ్లు, పేకాట కానివ్వండి, అవి రమ్మీ సర్కిల్ ఇలాంటివి అన్నీ కూడా ఆల్మోస్ట్ బెట్టింగ్స్, జూదం కిందికి వచ్చే ప్రతి కేటగిరీకి వచ్చే ప్రతిదీ ఇక్కడ మన బ్యాన్, ఇంక్లూడింగ్ క్యాజినోతో సహా. ఎందుకు అంటే మహాభారత కాలం నుంచి మనం వింటున్నాము జూదం వల్ల ఎన్నెన్ని అనర్థాలు జరిగాయని. అవి ఎవరికి తెలియకూడదు, ఫ్యామిలీస్ నాశనం అవుతాయి అన్నట్టుగా వీళ్ళు సరే అని చెప్పేసి దాన్ని బ్యాన్ చేయడం జరిగింది. వేరే కంట్రీస్లో మాత్రం బెట్టింగ్ యాప్స్ రన్ అవుతున్నాయి. అంటే ఆ కంట్రీస్లో బెట్టింగ్ చేసేవాడు చావట్లేదనా, ఆ కంట్రీస్లో బెట్టింగ్ల వల్ల ప్రాణాలు పోవట్లేదనా, ఆ కంట్రీస్లో బెట్టింగ్స్ వల్ల గొడవలు జరగట్లేదనా, ఆ కంట్రీస్లో బెట్టింగ్ల వల్ల అదేంటిది పిల్లలు పాడవట్లేదనా, ఇవన్నీ ఏం లేదు కదా పరిగణలోకి. అంటే వాళ్ళు మనుషులే వీళ్ళు మనుషులు, జస్ట్ కంట్రీ డిఫరెన్స్. అంటే ఇండియాకి వస్తేనే బెట్టింగ్ చేస్తే మనం ప్రాణాలు కోల్పోతాం, న్యూయార్క్ వెళ్తే అక్కడ మన ప్రాణాలు ఏం కోల్పోలేం, మన గొడవ ఏం అవ్వదు, మా ఫ్యామిలీ కూడా చాలా బాగుంటుంది అనేది ఏం లేదు. బెట్టింగే ఎక్కడ చేసినా. ఒకటి గెలవాలంటే ఒకటి ఓడిపోవాలి. ఓడిపోయిన వాడి కష్టాలు ఏదైనా ఉంటే వాడు ఆత్మహత్య చేసుకున్నా, చచ్చినా, ఇంకేమైనా జరగకూడదు జరిగినా సరే ఈ బెట్టింగ్ యాప్ వల్లే బాధ్యులు అని ఇక్కడ పరిగణించినట్లుగా వేరే దేశాల్లో వాళ్ళు తీసుకోవట్లా. అదేదో ఆడుతున్నారు, జస్ట్ లైక్ ఏ గేమ్ ద పీపుల్ ఆర్ ఫీలింగ్. ఈవెన్ ఇక్కడ కూడా అలాగే ఉంది.
కాకపోతే మన చట్టం అలా చెప్పింది కాబట్టి వీళ్ళు అదే పనిగా ఆ బెట్టింగ్ యాప్‌ని ప్రమోట్ చేస్తున్నారు. అంటే హర్ష సాయి వల్లే వాడు చచ్చిపోయాడు. హర్ష సాయి వల్లే కుటుంబం విడిపోయింది. హర్ష సాయి వల్లే ఇంకేదో జరిగింది, జరగకూడని అనార్థాలన్నీ జరిగాయని వీళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారు. దీంట్లో ఏమాత్రం తప్పు లేదు. ప్రోడక్ట్‌కి, ప్రచారకర్తకి ఎప్పుడూ సంబంధం ఉండదు. ప్రచారకర్త లేకుండా ప్రోడక్ట్ అనేది జనాల్లోకి వెళ్ళదు కాబట్టి ప్రోడక్ట్‌కి ప్రచారకర్తకి ఎంతో కొంత చిల్లరిచ్చి ఆ ప్రోడక్ట్ వాళ్ళ ప్రమోషన్స్ చేసుకుంటారు అంతే. వీళ్ళు ప్రమోట్ చేసినంత మాత్రాన జనాలు ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యి దానికి ఏదో అడిక్ట్ అవుతారని ఏం లేదు. అవన్నీ ఒకప్పుడు. ఈ మధ్య కాలంలో అలాంటి సిట్యుయేషన్ ఏం లేదు. వచ్చినా కూడా ఇంకా సొసైటీ అంత అంధకారంలో అయితే లేదు. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. అంటే అవతల వ్యక్తి మీద బురద చల్లాలంటే ఏ విధమైన బురదలైనా చల్లొచ్చు. బురదలు చాలా రకాలు. ఎలాగైనా చల్లొచ్చు. కానీ మరి ఇంత నాసిరకంగా, చెండాలంగా చేయాల్సిన అవసరం ఏం లేదు. ఇకపోతే అతని మీద ఉన్న ఇంకో ఎలిగేషన్ ఏంటి, ఇవి పాస్ చేశాడు. ఆయన జనాల దగ్గర అక్రమంగా డబ్బులు తీసుకొని ఏదో చేస్తున్నాడని. హర్ష సాయి అనే మనిషి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ వాయిస్ ని తనకు తాను ఓన్ చేసుకొని దాంతో జనాల్ని అట్రాక్ట్ చేసి యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నాడు. దాంట్లో వల్ల అతనికి వచ్చే ఆదాయం ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీడియో పెడితే 50,000 వచ్చాయి అనుకుందాం సరదాగా. ఓ 20,000 పంచి 30,000 ఉంచుకున్నాడు, లేదా 30,000 పంచి 20,000 ఉంచుకున్నాడు. ఆయనకు కూడా అవసరమే కదా డబ్బు. అండ్ నెక్స్ట్ ఆ 30,000 పంచిన 30 తలకాయలకి 1000 ఇచ్చిన వీడియోలు తీసి మళ్ళీ పోస్ట్ చేస్తే మళ్ళీ అవి కూడా బాగా వైరల్ అయ్యి మళ్ళీ కొంతమందికి అలా రొటేషన్లో తను ఏదో చేసుకుంటూ వెళ్తున్నాడు. ఈలోపు ఆయనకి ఎన్ఆర్ఐ నుంచి విరాళాలు కూడా రావచ్చు, తప్పులేదు. వై బికాస్ ఎందుకంటే ఎన్ఆర్ఐలు ఎవరికో సహాయం చేయాలని చూస్తారు. ఏ మొహం చూస్తారు. ఇప్పుడు ఇంటర్వ్యూలు చేసిన ఈ 2 గాడిదలకైతే రూపాయి కూడా ఇవ్వరు, అస్సలు ఇవ్వడు. వాడు అడుక్కున్నా సరే మొహం మీద పావలా ఏరు. అలాంటి మనుషులు వీళ్ళు. అదే హర్ష సాయి అనుకో, అడిగినా అడగకపోయినా వాళ్ళంతట వాళ్ళు వచ్చి మీరేదో 4 మంచి పనులు చేశారు, మేము చూసాము, ఇదిగోండి డబ్బు 10 మందికి పంచండి అని చెప్పొచ్చు. దే కెన్. అలా కూడా ఈయన ఇంకొంచెం చారిటీ కార్యక్రమాలు చేయొచ్చు. మనిషి అనేవాడు చాలా రకాలుగా వీడియోలు చేసి ఏదో రకంగా ఎదుగుతూ ఉంటాడు. ఒకడు ఎదిగాడు కదా అని చెప్పేసి మన బతుకులు ఇలా ఉన్నాయి కదా అని చెప్పి వాళ్ళ మీద బురద చల్లడం చాలా తప్పు. వీళ్ళు ఫేమస్ అవ్వడానికి ఇంకో క్యారెక్టర్ని ఎంచుకోవడం ఇంకా పెద్ద తప్పు. సరే పోతే పోనీలే, వీళ్ళకంటే ఎథిక్స్ లేవు, కనీసం చూసే జనాలకైనా ఎథిక్స్ ఉన్నాయి అనుకుందాం. నమ్మకండి వచ్చే పిచ్చి పిచ్చి వార్తలన్నీ కూడా, అవి అంతే. ఎవడో ఏదో వాగాడు అని చెప్పి ప్రతిదీ నమ్మకండి. అండ్ ఇంకోటి, ఈ అబ్బాయి డీసెంట్గానే ఎదిగాడు. అండ్ అలాగే అఫ్కోర్స్ లావిష్ లైఫ్ అంటే ఎవరికైనా కావాలనిపిస్తుంది. తను కూడా బ్రతుకుతున్నాడు, తప్ప సంపాదిస్తున్నాడు, బ్రతుకుతున్నాడు. అండ్ అలాగే ఇప్పుడు ఒక హీరో సినిమాకి, అది కూడా మన మిత్రా శర్మ దాన్ని ప్రొడ్యూసర్, బిగ్ బాస్ కంటెస్టెంట్. వీళ్ళిద్దరు కలిసి ఒక పాన్ ఇండియా లెవెల్లో ఒక మంచి సినిమా ప్లాన్ చేశారు. అది ఆల్రెడీ ప్రొడక్షన్లో ఉంది. రేపు మాపో ఏదో ఒకరోజు మంచి ముహూర్తం చూసుకొని దాన్ని కూడా విడుదల చేస్తారు. హర్ష సాయి అభిమానులు మాత్రం ఎవడో ఏదో అన్నాడని మీరు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ ఇంకొక ఎలిగేషన్ కూడా ఉంది. బెట్టింగ్ యాప్స్ వల్ల ఈయనకి 90 లక్షలు ముడితే 60 లక్షలు GST కట్టి మరి 30 లక్షలు 40 లక్షలు అనుభవించాడని చెప్పాడు. ఇక్కడే ఆ వాగినోడు వాడి చెప్పుతో వాడు కొట్టుకోవాలి. రీజన్, డబ్బు వచ్చిన డబ్బుని GST కట్టాము అంటే గవర్నమెంట్ దానికి ఒప్పుకుందనే కదా. అసలు ఎవరికి లేని ఎలిగేషన్ వీళ్ళకెందుకు? సరే, దీని గురించి అసలు డిస్కషన్ కూడా వేస్ట్. ఏదేమైనప్పటికీ ఒక మనిషి మీద ఎవడైనా సరే, నాట్ ఓన్లీ హర్ష సాయి మీద వీడెవడో వాగాడని కాదు, ఎవరి మీదైనా సరే, ఎవడైనా సరే, ఏ రకంగా అయినా సరే వాగుతూ ఉంటే మోస్ట్లీ పట్టించుకోకండి. బేసిక్ ఇప్పుడు నన్నైనా సరే ఎవరి మీద పని కట్టుకొని బురదలు చేసి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వై బికాజ్ ఏదో ఇంటెన్షన్గా చేస్తాం. ఇప్పుడు నేనైనా సరే ఈ వీడియో చేయడం ఎందుకు? 4 వ్యూలు వస్తాయి, 4 వ్యూలు వస్తే మాకు రెవెన్యూ వస్తుంది. అలాగే మంచో చెడో మాట్లాడుకుంటాం. జస్ట్ రోజు జరిగే వార్తల గురించి మాట్లాడుకుంటాం. పేపర్లో ఏం జరిగింది, పలానోళ్ళు అరెస్ట్ అయితే ఎందుకు అరెస్ట్ అయ్యారు, పలానో విడుదలైతే ఎందుకు విడుదలయ్యారు, ఇంకేమైంది. అంటే రెగ్యులర్గా వార్తలు వచ్చే దాని గురించి మనం అనాలిసిస్ చేసుకుంటూ మాట్లాడడం వేరు. పని కట్టుకొని ఏదో పనున్నట్టు కూర్చొని ఒకరిని టార్గెట్ చేసి అదే పనిగా పోక్ చేసి వాడు మంచోడు కాదు చెడ్డోడు అని చెప్పడం వేరు. అలాంటి వాళ్ళని పట్టించుకోకండి. థ్యాంక్ యూ సో మచ్.